అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. బాగున్నారండి? నేనైతే మస్తు బాగున్నానండి. అయితే ఒక ముఖ్యమైన అప్డేట్తో వచ్చానండి. తల్లికి వందనం. మరి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం అందరి తల్లిల అకౌంట్లో అమౌంట్ వేసి తనిచ్చిన హామీను నిలబెట్టుకుందండి కూటమి ప్రభుత్వం. అయితే దానికోసం ఒక్క చిన్న అప్డేట్ తీసుకొచ్చాను. తల్లికి వందనం రెండో విడత కోసం మీకు సమాచారాన్ని అందిస్తానండి. చాలామంది లబ్ధిదారులకు ఇప్పటికీ తల్లికి వందనం సంబంధించి డబ్బులు క్రెడిట్ అవ్వలేదండి. మరి అలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఏంటి పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్పబోతానండి. సో చివరి వరకు ఆలకించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో రెండో విడత చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఈ విడతలో పలు తరగతుల విద్యార్థులకు పేమెంట్లు జమ అవుతుండగా కొంతమందికి ఆలస్యం జరుగుతుందండి. మరి దానికోసం నేను పూర్తిగా చెప్తాను. ఇప్పుడు చెల్లింపులు అందుకుంటున్న విద్యార్థులు, 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి చేరిపోతున్న విద్యార్థులు, ఆర్టీఈ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, ఈ 3 కేటగిరీలకి చెందిన వారికి ఇప్పటికే రెండో విడత పేమెంట్లు విడుదలైనాయండి. మరియు ఆలస్యం అవుతున్న విద్యార్థులు 9వ తరగతి, 10వ తరగతి మరియు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి వారి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా చెల్లింపులు జరిగేలాగా చర్యలు చేపడుతున్నారండి. అందువల్లనే కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. మరియు కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల విషయంలో ఏముంది? ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థుల లిస్టు మాత్రమే యాడ్ చేయబడిందండి. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విద్యుత్ యూనిట్ల సమస్య పరిష్కారం. గతంలో కొన్ని హౌస్ హోల్డ్లు ఎలక్ట్రిసిటీ డేటా సమస్య వల్ల అర్హత కోల్పోయాయండి. అంటే కరెంట్ బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండడం, మళ్ళీ రేషన్ కార్డులో హౌసింగ్ మ్యాప్ లేకపోవడం, వాళ్ళకి సమస్యలు వచ్చాయండి. మరి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండి హౌసింగ్ హోల్డింగ్లో ఉండి వారు అర్హత జాబితాలో ఉంటే ఈ నెల 10వ తారీఖు తర్వాత వాళ్ళకి పేమెంట్స్ పడతాయండి. గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అమౌంట్ పడుతుందండి. తల్లికి వందనం సంబంధించి రెండో విడత పేమెంట్స్ సెట్ చేసుకోండి. మరియు సైట్ కూడా అప్డేట్ చేయడం జరిగిందండి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవకి మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకుని వచ్చినచో గ్రీవెన్స్ 1వ తరగతి